వినాయక చవితి సందర్భంగా గుంటూరులో 99 అడుగుల మహా మట్టి గణపతి కొలువు తీరాడు. గంగా నదీ తీరం నుంచి తీసుకువచ్చిన 16 టన్నుల మట్టితో స్వామి విగ్రహాన్ని రూపొందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వాడవాడల గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి అనగానే నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఆకర్షణీయమైన మండపాల్లో భారీ గణపతులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కావడం పర్యావరణాన్ని చేటు చేస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని గుంటూరు నగరంలో పూర్తి పర్యావరణ హితమైన మహాగణపతిని ప్రతిష్ఠించారు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ వినాయకుడి మండపం వద్ద దాదాపు 99 అడుగుల మట్టి వినాయకుడిని ఈ సొసైటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అమరావతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ మహాగణపతి దాదాపు 21 రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నాడు. కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆ పుణ్యక్షేత్రంలో ఏ విధంగా అయితే 21 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ మహాగణపతికి పర్యావరణ హితమైనటువంటి ఈ మట్టి గణపతికి 21 రోజులు పూజ అందుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క పర్యావరణ హిత మహాగణపతి యొక్క విశేషాలు ఏంటో ఈ ఉత్సవ కమిటీ సభ్యుల మాటల్లోనే ఉందాం. చెప్పండి, మన చుట్టుపక్కల ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రం మీరు 99 అడుగుల మహాగణపతిని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ఆ విశేషాలు చెప్పండి సార్. అమరావతి ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏమంటే ఎక్కడే కానీ పర్యావరణానికి అభ్యంతరం కలగకుండా చేయాలనేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము వాడలేదండి ఇంతవరకు. ఓన్లీ మట్టితోనే ఎకో ఫ్రెండ్లీ గణపతి అనేసి మనం సంకల్పం చేసుకున్నాము. గంగానది నుంచి మట్టి తెచ్చాము. కలకత్తా నుంచి వర్కర్లు వచ్చారండి. మొత్తం 150 మంది 3 నెలలు కష్టపడితే ఈ రూపం వచ్చింది. చెప్పండి, మీరు గంగానది ఒడ్డు నుంచి మట్టి తీసుకొచ్చున్నారు. ఆ మట్టితో పాటు ఈ విగ్రహం తయారీకి ఏమేమి వాడారు? ఓన్లీ మట్టి, నాచు, గడ్డి, వరిపొట్టు, మన వెదురు బొంగు అంతేనండి వాడింది. పెయింట్స్ కొని న్యాచురల్ కలర్ ఇది వాటర్ పెయింట్స్ అండి వాడింది. మీరు చెప్పండి, ఇక్కడ మండపంతో పాటు ప్రత్యేకంగా యాగశాల కూడా ఏర్పాటు చేశారు. ఆ యాగశాల ఈ 21 రోజులు పూజలు జరుగుతున్నాయి కదా, అంటే ఇక్కడ స్థానికులకే కానీ భక్తులకు కానీ అంటే వాటిని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారా ఏంటి ఆగరు? సో ప్రతి ఒక్కరు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా ఈ గణనాథుడిని అందరూ ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలనుకుంటున్నాం. అలాగే 21 రోజులు ఏవైతే హోమాలు యజ్ఞాలు చేస్తున్నారో ఆ 21 రోజుల హోమాలకు కూడా ముందు రోజు కమిటీ సభ్యులను ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలను కల్పించే విధంగా ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. గిన్నిస్ బుక్ వెళ్ళాలి అనేటటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ నరేంద్ర గారు ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నారు. వినాయక చవితి అంటే పూజలు ఎంత గుర్తుంటాయో నిమజ్జనం కూడా అంతే స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఈ వినాయకుడిని మహా గణపతిని ఎలా నిమజ్జనం చేయనున్నారు ఆగురాలు? సో ఇది వచ్చే నెల అంటే సెప్టెంబర్ 21వ తారీఖున ఇక్కడే అంటే ఇక్కడ ఏదైతే మనం ఈ ప్రాంతంలోనే నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాము. మనం ఇక్కడ నిమజ్జనానికి మనకున్నటువంటి పుణ్యనదుల నుంచి ఆ వాటర్ని స్వీకరించి ఆ వాటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్లో వేసి ఇక్కడ నిమజ్జనం చేయబోతున్నాం సార్. మీరు చెప్పండి, మనకి వినాయకుడు అనగానే ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తారు తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఈసారి మన దగ్గర మన గుంటూరులో 99 అడుగుల మట్టి వినాయకుడు ఈరోజు మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు, పూజలు అందుకొని ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మనకు ఏంటంటే వినాయకుడు అంటే ఖైరతాబాద్ కాదు, మనకు సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మన అమరావతి కూడా ఆ విధంగానే ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ సంకల్పం చేశామండి. రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ కూడా ఈ విఘ్నేశ్వరుడు తొలగించి రాజధానిని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాడని, అదేవిధంగా ఈ యొక్క మండపంలో మహాగణపతి 21 రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నాడని, ఈ పరిసర ప్రాంత వాసులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పి కూడా వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.